అప్పుడు రెచ్చిపోతారు, బయటికి వస్తారు, ఉరికిచ్చి దంచుతారు. ఓకే, ఇప్పుడు ఇన్నిట్లల్లా పోరాడుతున్న బీఆర్ఎస్ ప్రతి దాంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి అక్కడ నిలబడుతున్నారు, అవును, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్ అని ఒకటి వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్ అనేది చాలా హాట్ టాపిక్గా మారి అందరినీ గందరగోళ పరిస్థితికి ఇదవుతుంది. ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి వ్యసనంగా మార్చుకొని. కానీ ఇలాంటి ఒక యాప్ బయటకు వచ్చిన తర్వాత ఇది మోసము, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందన్నాక ఎందుకు బీఆర్ఎస్ ఏం స్పందించడం లేదు? స్పందిస్తాం, దాని మీద కూడా తొందరలో స్పందిస్తారు మా నాయకులు. స్పందిస్తారు, ఎందుకంటే ఇప్పటికే 11 మంది మీద కేసు పెట్టడం జరిగింది, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మందిని బయటికి లాగే కొన్ని వ్యసనాలకు ప్రజలు కూడా బానిసలు కావద్దు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువ. కొంతమంది భార్య పిల్లలను కూడా వాళ్ళ ఆర్థికంగా స్తోమత ఏ విధంగా దిగజారిపోతుందో మనకు అందరికి తెలుసు. ఇలాంటి వ్యసనాలకు దూరంగానే ఉండాలి, ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడద్దని ఈ యూట్యూబ్ ఛానల్ సాక్షిగా ప్రజలను కోరుకుంటున్నాను. అయితే దీంట్లో ఒక విషయం అడుగుతాను నేను. 2017లోనే, అంటే అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే బ్యాన్ చేసింది ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ యాప్స్ అన్ని కూడా. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేసిన తర్వాతే యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి, ప్రమోట్ చేసే యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఆ తర్వాత ఆ గత ప్రభుత్వం ఉన్న పాలనలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు బ్యాన్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్స్ ఇస్తా ఉంటే ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది అని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు బయట మేము స్పందిస్తున్నాం కాబట్టే ఇవి బయటపడ్డాయి, ఇవి అరికట్టాలి అనుకుంటున్నాము, వాళ్ళే ఎక్కువ అడిక్ట్ చేశారు అంటున్నారు. ఎడిక్ట్ చేస్తే ఎడిక్ట్ అవుతారా ఒకరిని నీకు ఇది మందు తాగు అని ప్రోద్బలం చేస్తే నువ్వు మందు తాగుతావా అంటే ఇప్పుడు అదంతా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మద్యం అనేసి ఆనాటి గత ప్రభుత్వం అన్నారు, మద్యం ఏరులై పారుతుంది అని చెప్పారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దుకాణాలు అది ఇది బంద్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా మద్యం రేట్లు పెంచుకుంటా ఆబ్కారీ ఆఫీసర్లకు ఒకటి ఏంటి మీకు ఇంత ఉండాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి, ఇంత అమ్మాలని చెప్తున్నది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళే. కేసీఆర్ గారు ఏవైతే యాప్లను బ్యాన్ చేసిండ్రో వీటి మీద అడ్వర్టైజ్మెంట్లు అవి జరిగినాయి కావచ్చు. ఇంకొకటి సిగరెట్, ఒక సినిమాలో సిగరెట్ తాగుతారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, కింద ఏమొస్తుంది స్మోకింగ్ చేయరాదు, ఆరోగ్యానికి హానికరము అని అంటారు. అది యాడ్స్ జరుగుతాయి. మరి మనం దానికి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఇదంతా కొంచెం అది. ఇప్పుడు ఈ బెట్టింగ్ కేసులని మరి ఎలా తీసుకోబోతుంది బీఆర్ఎస్ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళు ఏ విధంగా స్పందించబోతున్నారు? ప్రతి ఒక్కటి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ముందుంటున్నారు, ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటాము, వాళ్ళ తరపున కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడున్న యువతకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, ఈ విషయాన్ని ఎందుకు అసెంబ్లీలో ఎవరు యువతలను రెచ్చగొట్టిందే రేవంత్ రెడ్డి. యువతి యువకులను రెచ్చగొట్టి, నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందే రేవంత్ రెడ్డి. ఇలాంటి దుశ్చర్యలు చేపిస్తున్నదే రేవంత్ రెడ్డి కావచ్చు. మన ఉస్మానియా యూనివర్సిటీ బంద్ ప్రకటించింది, నిరసనలు కూడా తెలిపారు అక్కడ. వాళ్ళను కూడా రెచ్చగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది పోరాటాలకు పుట్టినిల్లు, పోరాటాల గడ్డ. అక్కడ ఎవరైనా విద్యార్థులు వాళ్ళ కడుపు మండి అక్కడ జరుగుతున్న అన్యాయాలను పోరాటం చేస్తే, అన్యాయాల మీద పోరాటం చేస్తే రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు హైదరాబాదితులు రోడ్డు మీదకి వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ, రైతుల కడుపు మండి రోడ్డు మీదకి వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ, రైతులకు నీళ్లు రాకపోతే బయటకు వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ, మహిళలకు పెన్షన్లు వస్తలేవని బయటకు వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. రెచ్చగొడుతున్నారు అనే బదులు ఇవన్నీ జరగకుండా చూస్తే, ఇవన్నీ ఇచ్చేస్తే ఎందుకు వస్తుంది ఈ మాట అంటే కూడా, మరి మీతో పాటు ఇంకో పార్టీ కూడా ఉంది బీజేపీ ఏది మాట్లాడట్లేదు, ప్రభుత్వాన్ని పని చేసుకుంటూ వెళ్ళనివ్వండి అని చెప్పేసి డిస్టర్బ్ చేయట్లేదు. బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదండి? రేవంత్ రెడ్డి సీటుకి ఎసరొచ్చినప్పుడు వాళ్ళ బీజేపీ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిని ఒకవేళ అధిష్టానం తీసేస్తాము అన్నప్పుడు వాళ్ళ వచ్చి బీజేపీ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిని కాపాడడానికే ఉన్నది బీజేపీ.
రేవంత్ రెడ్డి పాలన తెలంగాణలో ఇదే విధంగా ఉంటే రేపు ఏ రాష్ట్రానికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఎగ్జాంపుల్ గా చూపించి ఆ రాష్ట్రాలలో లబ్ధి పొందాలంటే ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన ఉండాలి. అందుకే రేవంత్ రెడ్డిని కాపాడుతూ రేవంత్ రెడ్డి సీటుకు ఎసరొచ్చినప్పుడల్లా బీజేపీ పార్టీ మాట్లాడుతుంది, ఆయన సీటుకు ఏ లోటు లేకుండా చేస్తుంది. ఒకవేళ ఆయన సీటుకు లోటు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఖర్చు వేసుకొని కూర్చున్నాడు కదా, ఇక్కడ నుంచి 10 మందినో 20 మందినో పట్టుకొని బీజేపీ పార్టీలో పోతాడు. 2028లోనే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి సీఎం అనేమో కొంతమంది అంటున్నారు, పగటి కలలు కంటున్నారు. పగటి కలలు 2022 2028 రేపటికి రేపు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి అనేటోడు సొంత నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కోల్పోతాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎస్ చెప్పగలరా? చెప్పగలను. కొడంగల్ నియోజకవర్గంలో నేను తిరిగిన, లగచెర్ల రైతులతోటి నేను సంపాదించిన, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నేను పోయినా, అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే రేవంత్ రెడ్డి అనేటైనను మేము ఓడగొడతామని చెప్పారు. నాకు ఓడగొడతామని. అప్పుడు వచ్చేది మళ్ళీ కేసీఆర్ అంటారు. అవును, అప్పుడు వచ్చేది కేసీఆర్ గారే. తెలంగాణకు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అనేటైన శ్రీరామ రక్ష. ఒక అంటే మంచి 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 గురించి తెలుసుకోవాలంటే చెడు కూడా ఉండాలి. ఇప్పుడు చెడు రాజ్యం వెళ్తుంది కాబట్టి మంచి అనేది తెలుస్తుంది. ఇదివరకు 10 ఏళ్లల్లా నీళ్ళకు గోసలేదురా బాయ్, ఇదివరకు 10 ఏళ్లల్లా గుండెల మీద చేసుకొని పండుకున్నాం రైతులం అని అనుకున్నారు. అంటే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, బీఆర్ఎస్ అనే పార్టీని భూస్థాపితం చేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు విసురుతున్నాడు. ఆయన ఇప్పటికి కూడా ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని అంటే ఆయన ఆనవాళ్ళ నుంచెల్లే పాలన చేసుకుంటా ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామనడం దుర్మార్గపు మాటలు అవన్నీ. బీఆర్ఎస్ పార్టీని ఎవడన్నా భూస్థాపితం చేస్తాడా? కేసీఆర్ గారు ఆయనే శిఖరం లాంటోడు. ఆయనతో పెట్టుకున్నోళ్ళు, ఆయనను తిట్టినోళ్ళు ఏ విధంగా చరిత్రహీనులుగా మారిపోయినరో, రాజకీయంగా కనుమరుగైపోయినరో మనకు చరిత్ర చూస్తే తెలుస్తుంది. మరో పక్కనేమో మరి తీన్మార్ మల్లన్న 2028లో ఖచ్చితంగా బీసీ నాయకుడే సీఎం అవుతాడు అంటే ఇండైరెక్ట్ గా తీన్మార్ మల్లనే కాబోయే సీఎం అని చెప్పి ఛాలెంజ్ చేసి విసురుతా ఉన్నారు. ఛాలెంజ్ అంటే రేవంత్ రెడ్డి అనే లత్తకోరు, ఒక ఓటుకు నోటు దొంగ, ఒక రియల్టరు, ఒక బ్రోకరే సీఎం కాంగలేంది. నేను సీఎం అయితే కావద్దా? నేనే రేవంత్ రెడ్డిని సీఎం చేసిన, ఒక బ్రోకర్నే నేను సీఎం చేసిన, ఒక బ్రోకర్ ఛానల్ పెట్టుకొని నేను కూడా బ్రోకర్ గా రేపు సీఎం అయితా అని అనుకుంటాడు. అంటే సీఎం సీట్ అనేది ఎంత దిగజారిపోయిందో చూడండి. మరి ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే కేటీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. కేటీఆర్ గారినే కాదు ఎంఐఎం పార్టీని కూడా కలిసిరు, బీజేపీ పార్టీ వాళ్ళని కలిసిరు. తీన్మార్ మల్లయ్య అనేటోడు ఊసర వెళ్ళి ఎక్కడికి పోతే అలాంటి రంగులు మారుస్తాడు. బీఆర్ఎస్ లోకి రాబోతుండు అనేది బీఆర్ఎస్ పార్టీలకు రాడు. వచ్చే ఆయనకు ఆలోచన ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోకి రానియం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులే స్వాగతిస్తున్నప్పుడు నాయకులు ఎవరు స్వాగతించలేదు. మీరు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏ నాయకుడు స్వాగతించరు, ఏ నాయకుడు కూడా ఆయనకు స్వాగతాలు వాళ్ళకి కుర్చీలో కూర్చొని ఆయన, మా పక్కకు కూర్చొని ఆయన అనేసి పెట్టుకోరు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. నిన్ను తిట్టినోన్ని నీ పక్కన కూర్చుండే పెట్టుకుంటే నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది రేపు ఎలక్షన్లల్లా. ఆ మాత్రం తెలియని మూర్ఖపు నాయకులు కాదని నేనైతే అనుకుంటానా. ఇంకొకటి ఏంటంటే తీన్మార్ మల్లయ్య అనేటోడు బీజేపీ కాంగ్రెస్ నడిపిస్తున్న ఒక అది రథసారకుడు అంటారు. ఇక రథసారకుడు అంత పెద్ద పెద్ద మాటలు ఒక బ్రోకరు అంతే. ఆయన మాటలకు గాని, ఆయన చేష్టలకు గాని, ఆయన విధానాలకు గాని, ఆయన స్వలాభం కోసం ఎంతటికైనా దిగజారే ఒక బ్రోకర్ అనేటోడు తీన్మార్ మల్లిగాడు అంతే అంటారు. ఓకే, ఇప్పటికి మర్చిపోతాం అనుకుంటున్నారా అండి? కేసీఆర్ గారిని యూట్యూబ్ ఛానల్ సాక్షిగా పరిపాలనలను ఏ విధంగా చేసిన కేసీఆర్ గారిని ఏ విధంగా చేసి చూపించిండో అవన్నీ మర్చిపోతాం అనుకుంటున్నారా? మేము మర్చిపోయినా కూడా
మా హరీష్ అన్న మర్చిపోడు, మా కవితక్క మర్చిపోడు, మా రామన్న కూడా మర్చిపోడు అని అయితే మేము అనుకుంటాను. ఇప్పుడు ఇంకొకటి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీ సాక్షిగా, మమ్మల్ని గనక నీచంగా మాట్లాడి మాకు విలువ ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అన్నారు. అది ఛానల్స్ వాళ్ళు అంటే మీడియా వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందులో ఎవరినైనా తీసుకోవచ్చు. అంటే ఒక మనిషికి విలువ ఇవ్వకుండా ఎథిక్స్ మర్చిపోయి మాట్లాడితే మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.